ఆడవాళ్ళంటే షాపింగ్ అంటే ఆడవాళ్ళు ఎంత షాపింగ్ చేసినా సరే ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది. సరే గాని ఇప్పుడైతే వీడియోలోకి హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావతి ఫ్రమ్ కేరళ. ఫస్ట్ టైం వీడియో కనుక చూసినట్టయితే నా పేరు పద్మావతి. సో మనం ఎంత షాపింగ్ చేసినా సరే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఇంకా న్యూ వెరైటీస్, న్యూ స్టైల్స్ ట్రై చేయాలని అందరికీ ఉంటుంది. సో అది కూడా తక్కువ బడ్జెట్లో దొరికితే ఇంకా హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. సో నేను ఫ్లిప్కార్ట్ నుంచి ప్రోడక్ట్స్ అయితే కొన్ని తీసుకున్నా. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. సో జస్ట్ 440 రూపీస్, అంటే 440, 450, 460 ఆ రేంజ్లోనే నేను కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నా. ఒక్కొక్క డ్రెస్ క్వాలిటీ అయితే 10 on 10 అని చెప్పుకోవచ్చు. ఆ డ్రెస్ గురించి చెప్పేస్తా. అంతకంటే ముందు నేను రీసెంట్గా విష్ లిస్ట్ గురించి ఒక యాప్ గురించి చెప్పాను. అది రియలా ఫేక్ అని మెసేజ్ చేశారు. అది ట్రూ, రియల్. మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. జాబ్ అంటే హౌస్ వైఫ్సే కాదు, కాలేజ్ స్టూడెంట్స్ కూడా, ఎవరైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా మీషోలో విష్ లిస్ట్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో నేను వీడియో లింక్ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ట్రై చేయండి. సో ఏంటంటే న్యూగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం డ్రెస్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం రాని. పింక్ కలర్ అనమాట. సో పింక్ ఫేవరెట్ ఎవరికి ఉండదో చెప్పండి. ఎవరన్నా ఆడవాళ్ళు పింక్ కలర్ చూడగానే పట్టుకుంటారనమాట. 3/4 హ్యాండ్స్ ప్రొవైడ్ చేశారు. మనకి చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ డిజైన్ అయితే చాలా బాగా అనిపించింది. సో నేనైతే హైలీ రికమెండ్ చేస్తా. మన కాలేజ్ షర్ట్స్ లో కానీ, ఆఫీస్ వేర్ కానీ, చిన్న చిన్న ఈవెంట్స్ కి కానీ డ్రెస్ అయితే చాలా సూటబుల్ అవుతుంది. ఇంకా ఓనీ విషయానికి వచ్చేస్తే దుపట్టా చాలా లాంగ్, చిన్నగా ఉంటుందేమో అనుకున్నా ఆన్లైన్ లో, కాబట్టి చూస్తే చాలా లాంగ్ ఉంది. పింక్ కలర్ లో చాలా బాగుంది. నాకైతే సాఫ్ట్ గా అనిపించింది. చాలా సాఫ్ట్ ఉంది అనమాట. ప్యాంట్ విషయానికి వస్తే ప్లాజో ప్యాంట్ అయితే ప్రొవైడ్ చేశారు. అయితే లేవు కానీ సో హైలీ రికమెండెడ్ డ్రెస్ అని చెప్పొచ్చు. జస్ట్ 440 రూపీస్కే నాకు వచ్చేసింది. సో ఆ లెగ్స్ దగ్గర అంతా లూజ్ గానే ఉంది. ప్లాజో లానే ఉంది. మరి కొందరు అయితే టైట్ ఉంటుంది కదా, అలా లేదు. సో ఇక్కడ స్ట్రెచబుల్ అనమాట. చాలా బాగుంటుంది. సో ఇందులో మనకైతే 8 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అంతేకాకుండా XXL, XXL కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కలర్ గురించి అయితే చెప్పక్కర్లేదు, వైన్ కలర్. సో ఇది చూస్తే వైన్ కలర్ అని ఉండే నేను పిక్ చూసినప్పుడు, బట్ నాకు డ్యూయల్ షేడ్ అనిపించింది, డ్యూయల్ కలర్స్ అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఎంత షైనింగ్ గా ఉందంటే అస్సలు చెప్పొద్దు. ఎంబ్రాయిడరీ వర్క్ ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ సైడ్ బాక్స్ టైప్ లో. సో హ్యాండ్ కి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ప్రొవైడ్ చేశారు. లైక్ చేయలేదండి, ఎంత బాగా వస్తుంది క్వాలిటీ అనేసి. సో మొత్తం ప్లెయిన్. ఇప్పుడు ఎంత ట్రెండ్ అవుతున్నాయో డ్రెస్సెస్, కాకపోతే ఇంత తక్కువ రేంజ్ లో దొరుకుతుందని నేను అస్సలు అనుకోలేదు. జస్ట్ 450 రూపీస్కే దొరికేసింది. అలాంటి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 10 on 10 నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. ఇంకా దుపట్టా విషయానికి వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఫ్లవర్స్ తోని అక్కడక్కడ డిజైన్ చేశారు. పర్పుల్ కలర్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పర్పుల్ కలర్ దీనికి సెట్ అవుతుందా వైన్ కలర్ అని. బట్ చూస్తే చాలా సెట్ అయింది. అసలు మిక్స్ అయిపోయింది అనమాట. ఫ్లవర్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. మళ్ళీ చిన్న అనుకున్నా, బట్ చాలా లాంగ్ గా ఉంది దుపట్టా కూడా. మనం వేరే డ్రెస్సెస్ మీదకి కూడా ట్రై చేయొచ్చు దుపట్టా అనిపించింది. అంత బాగా ఉందన్నమాట. సో నెక్స్ట్ ప్యాంట్ కూడా మనకి వైన్ కలర్ లోనే ప్రొవైడ్ చేశారు. సో షైనింగ్ అయితే చాలా బాగా ఇస్తుంది. షైనింగ్ అయితే వాష్ చేసినా పోదు అని నాకు అనిపించింది అనమాట. లెంత్ కూడా బాగుంది. ప్లాజో ప్యాంట్ ప్రొవైడ్ చేశారు. సో చాలా బాగా అనిపించింది నాకు. అనిపించింది నేను పెట్టిన బడ్జెట్ అయితే నాకు బాగానే వర్కౌట్ అయింది అనిపించింది. అండర్ బడ్జెట్ లో 3 పీస్ కుర్తా సెట్ బాగానే వచ్చింది అన్న ఫీలింగ్ నాకు అనిపించింది. నెక్స్ట్ కలర్ వచ్చేసి బాబా అస్సలు లాస్ట్ అండ్ ఫైనల్ డ్రెస్ చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నా. ఈ కలర్ ఏం కలర్ అని చెప్పాలా అన్నట్టుగా. సో ఆర్టిఫిషియల్ సిల్క్ అనమాట, బ్రౌనిష్ కలర్ లో. నాకైతే చాలా బాగుంది. నేను అనుకున్నా ఈ కలర్ నాకు సూట్ అవ్వదేమో అనుకున్నా, కానీ ఎవరికన్నా అద్దీరిపోతుంది వేసుకుంటే మాత్రం. జస్ట్ నాకు 462 రూపీస్కి వచ్చింది అనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ బాక్స్ షేప్ లో ఇచ్చారు. ఫ్రంట్ హ్యాండ్స్ కి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ 2 లాంగ్ ఉంది ప్లెయిన్ గా. సో చాలా ఫిట్టెడ్ గా ఉందన్నమాట. మనకి చెస్ట్ దగ్గర కూడా అంత డీప్ గా ఏం లేదు, కరెక్ట్ గా సెట్ అవుతుంది. మనకి XXL, XL అండ్ XXL స్మాల్ లో కూడా అవైలబుల్ గా ఉంది. 8 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో.
ప్యాంట్ విషయానికి వస్తే సేమ్ ప్లాజో ప్యాంట్ హైట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకో విషయం ఏందంటే ఇది ఎంబ్రాయిడరీ వర్క్ కూడా లెగ్స్ దగ్గర ప్రొవైడ్ చేశారు. కింద పార్ట్‌లో చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా ఓణి విషయానికి వస్తే షిఫాన్ అన్నమాట. సిల్క్ సిల్వర్‌తోని ప్రొవైడ్ చేశారు. బార్డర్ ఎడ్జెస్‌లో సిల్వర్‌తోని ప్రొవైడ్ చేశారు. లెంత్ కూడా నేను ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నా కదా! సో, చిన్నగా ఇస్తారేమో ఓణీస్ అనుకున్నా. అంటే దుపట్టాస్. బట్ చాలా పెద్దగిచ్చారు. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే క్వాలిటీ అంతంత మాత్రమే ఉంటుందేమో అనుకున్నా కానీ, వాళ్ళు డిజైన్ చేసిందయితే చాలా బావుంది అసలు. ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా బావుంది. అయితే ప్రొవైడ్ చేయలేదు కానీ, మనం తీసుకున్న ప్రైస్ అయితే అదిరిపోయిందనే చెప్పుకోవచ్చు. అంటే జస్ట్ 450 రూపీస్‌కి ఈ కాలంలో 3 పీస్ సెట్ ఎక్కడొస్తుందండి. సో, ఇట్స్ వర్త్ ఇట్ అని అనిపించింది. బానే అనిపించింది నాకైతే క్వాలిటీ. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్